ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలు ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలని, కార్మిక సంఘాల భాగస్వామ్యంతో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు కృషి చేస్తుందని కుమారస్వామి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 డిసెంబర్లో కార్మికుల ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మిక సంఘాలపై నియంత్రణ విధించడం జరిగింది. దీన్ని అదునుగా చూసుకొని డిపో మేనేజర్ దగ్గర నుంచి మొదలుకొని పై అధికారుల వరకు ఈ ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులపై పని భారాన్ని మోపుతున్నారు. పని వేళలను అదే విధంగా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపోలలో కొని ఉంది. అదే విధంగా ఈ రోజు వీళ్ళు పని వేళలు లేకుండా వారానికి 6 రోజులు పనిచేసినప్పటికీ కూడా వాళ్లకు లీవులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఆ వీక్లీ ఆఫ్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మహిళా కార్మికులని చెప్పి చూడకుండా మహిళలను కూడా పని భారాన్ని మోపి ఈ రోజు రాత్రి అర్ధరాత్రి కూడా పనులు నిర్వహించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కార్మికులపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిని విడనీయడం కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని 11 నెలలవుతున్న అధికారులకు వచ్చి ఇంతవరకు హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే